గారికి, అనాంధ్ర సంఘర్షులకి వచ్చిన బంధుమిత్రులందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటారని సెలవిచ్చిన దేవుడు ఈ సమయంలో నిజంగా దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవాను అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, వాళ్ళందరూ చిల్డ్రన్స్ అని, కుమారులని కానీ కుమార్తెలని లేదు కానీ చిల్డ్రన్స్. దేవుడిచ్చిన బహుమానం కుమారులు, ఆయన ఇచ్చిన స్వాస్యం. దేవుడు ఇశ్రాయేలు అనుషను ప్రేమించి చక్కటి బిడ్డలను దేవుడు దయచేశాడు. ఆడపిల్లలు అంటారు కానీ ప్రియులరా, నిజంగా ఇప్పుడు అన్ని విధాలుగా చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ పనుల్లోనూ ఆడపిల్లలే ముందున్నారు. నిజంగా ఆడపిల్లలు నిజంగా దేవుడిచ్చిన బహుమానం అంట. అందుకే బహుమానాన్ని మనం ఎవరైనా ఇస్తే జాగ్రత్తగా పెట్టుకుంటాం. అలాగే చక్కటి బహుమానాన్ని దేవుడు మరి ఇశ్రాయేలుని అనుషను ప్రేమించి ఇచ్చాడు. ఈ బహుమానాలు చాలా జాగ్రత్తగా వారు పెంచి దేవుని సన్నిధిలో పెంచి ప్రభుకి సాక్షిగా వారిని ఎదిగింప చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఎవరైతే ప్రియులరా, కొంతమంది ప్రియులరా అసలు సంతానమే లేక బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆడపిల్ల పుట్టిన చాలు ఎవరైనా సరే ఈ నింద తొలగిపోతే బాగుండు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులరా. కానీ నిజంగా ఇశ్రాయేలుకి మరి ఆడపిల్లలు కాదు, ఎవరైనా కానీ చాలా చక్కగా చూసుకుంటాడు. ఈ బిడ్డల్ని దేవుని సన్నిధిలో మరి దేవుని దయందును మనుషుల దయందు వర్ధిల్లున్నట్లుగా ఈ తల్లిదండ్రులు ఇద్దరు ఆ బిడ్డల్ని పెంచే విధంగా చిన్నప్పుడే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెరిగి పెద్దమైన దాని నుండి తొలగిపోడు. చిన్నప్పటి నుండి వారికి సండే స్కూల్, చిన్నప్పటి నుంచే వారికి దేవుని పాటలు దేవుని మాటలు నేర్పించేవారుగా ఉండాలి. వారు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, తర్వాత వారు చదువులు ఎక్కడున్నా, తర్వాత వివాహం తర్వాత ఎక్కడున్నా బిడ్డలకి ఆ కృప వారికి తోడై ఉండి నడిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడే మనం వారిని అలాంటి చక్కటి దేవుని మార్గంలో నడిపించే తల్లిదండ్రులుగా ఉండాలని మరి ఇశ్రాయేలుకు అనుషకి నేను చెప్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కటి మాటలు ఉంటాయి, చదవండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం. నేడు ఇశ్రాయేలుడు నేడు నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చే మాట్లాడాలంట ప్రియులరా. ఎందుకు పండుకున్నప్పుడే చెప్పాలంటే ప్రియుల రాత్రి కూడా సమయంలో కూడా పిల్లలకి మనం ఏం చెప్తో అదే మైండ్లో ఉండి వాటిని తలంచుకుంటే పడుకుంటూ ఉంటారు. వేరే పిచ్చి పిచ్చి మాటలు చెప్పకుండా దేవుని వాక్యాలు దేవుని మాటలు చెప్తే ఆ వాటిని తలుచుకుంటే చక్కటి నిద్రని దేవుడు దయచేస్తాడు. మరలా కూర్చున్నప్పుడు ఎందుకు మాట్లాడాలి? కూర్చున్నప్పుడు కూడా వారికి మాట్లాడాలి. ప్రైజ్ లార్డ్ నాన్న, వందనాలు, సేవకులు వచ్చినప్పుడు వందనాలు చెప్పు, ఇలాగా చెప్పి కూర్చున్నప్పుడు కూడా అలాగ లేస్తేనే కూడా ఎందుకు నేర్పించు అని చెప్పాడు దేవుడు. అంటే పిల్లలు లేస్తేనే వారి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. లేచిన వెంటనే కూడా వారికి చక్కటి ప్రైజ్ లార్డ్ అని చెప్పి దేవుని చక్కటి మాటలు నేర్పిస్తే అలాగా దేవుని సన్నిధిలో ఆ బిడ్డలు ఎదిగినప్పుడు వారి జీవితం, వారి భవిష్యత్తు దేవుడు ఆశీర్వదించేవారుగా ఉన్నాడు ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి ఒక కుమారుడికి స్కూల్కి పంపించేది. స్కూల్కి పంపిస్తే ఆ ప్రిన్సిపాల్ ప్రియులరా ఒక లెటర్ ఇచ్చి మీ అమ్మకి ఇచ్చేపో అని చెప్పింది. ఆ లెటర్ తీసుకుపోయి తల్లికి ఇస్తే ఆ తల్లి లెటర్ చూసి చదివి బోరు నడిచింది. ఆ కుమారుడు అంటాడు, ఎందుకమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాన్న నీకు చాలా జ్ఞానం ఉందంట, నీ జ్ఞానానికి ఈ స్కూల్ పనిచేయదంట, నువ్వు చక్కటి స్కూల్ ఇంకా వేరే స్కూల్లో చేర్పించాలంట, అట్లా పెద్ద స్కూల్లో చదివించలే నాకు శోభత లేదు కనుక ఇదిగో నేనే చదివిస్తా అని చెప్పి ప్రియులరా చిన్నప్పటి నుంచి 1వ క్లాస్ నుంచి 5వ తరగతి వరకు తల్లే నేర్పించిందంట. తల్లే నేర్పిస్తే ప్రియులరా పెరిగి పెద్ద అయ్యాడు. పెరిగి పెద్ద అయిన తర్వాత ఒకరోజు వృద్ధాపంలో తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత ప్రియులరా మా అమ్మ బైబుల్ ఒకసారి తెరిచి చూడమని చూస్తే ప్రియులరా ఆ బైబుల్లో లెటర్ ఉందంట. ఏమనుందంటే ఆ ప్రిన్సిపల్ రాసిన లెటర్లో ప్రిన్సిపల్ రాసింది, నీ కుమారుడికి జ్ఞానం లేదు, తెలివి లేదు, ఒట్టి శుద్ధ, వానికి మైండ్ లేదు, మట్టి ఉంది వాని మైండ్లో,
ఎక్కడ స్కూల్లో చేర్పించొద్దు, ఎవరు పెట్టుకోరని చెప్పి అలా రాస్తే ఆ మాటలు ఎక్కడ కుమారు చెప్తే బాధపడుతుంది తల్లి మనసులో దాచిపెట్టుకొని కుమార్ని ఎంకరేజ్ చేసి నీకు జ్ఞానం ఎక్కువ ఉందంటున్నానా, ఈ స్కూల్ సరిపోవు, నేనే నీకు చెప్తా అని చెప్పి మొదటి నుంచి 5వ క్లాస్ వరకు తల్లే నేర్పించిందంట ప్రియులరా. అతడు ఎవరో కాదు, థామస్ అల్వా ఎడ్విన్. అతడు కనిపెట్టిన వస్తువులు అన్నీ కాదు, 1098 వస్తువులు కనిపెట్టాడు. ఎలక్ట్రికల్ వస్తువులు, లైట్ కానీ కంప్యూటర్ కానివ్వండి, పిల్లలు ఏదైనా కానీ థామస్ గారే కనిపెట్టారని చెప్పి ఆ తల్లి ఒకటే నేర్పించింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఒక తల్లి చెప్పే మాటలు ఏమని నేర్పించిందంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ఉంటుంది. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఈ మాటలే నేర్పించేదంట రోజు. ఇదే మాటే, నన్ను ఇది చదువు ఉదయం లేస్తేనే, మరలా మధ్యాహ్నం, మరలా రాత్రి పడుకున్నప్పుడు నన్ను బలపరచువాని అందే సమస్తము చేయగలనని చెప్పి ఈ మాట వాగ్దానపూర్వమైన మాట. ఈ మాట తల్లి ఎప్పుడు చెప్తా ఉంటే అది చదివి 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 ప్రియులరా, తల్లి ఎక్కడ అతనికి స్కూళ్ళు చెప్పలేదు చదువు, కానీ తల్లే నేర్పించిందట. గనక తల్లిదండ్రులుగా ఉంటాం మనము మన బిడ్డలకి చక్కని టీచింగ్ ఇచ్చేవారుగా ఉండాలి. మనం ఇచ్చే టీచింగ్ వల్ల, మనం చెప్పే మాటల వల్ల ప్రియులరా ఎవరు ఎక్కడున్నా వారి జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక అందుకే బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పాలి అంట. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపగా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. రోజు ఒక అధ్యాయం చదివించాలి. ఖచ్చితంగా భోజనం చేసిన తప్ప నువ్వు అన్నం పెట్టనని చెప్పేటట్లుగా ఉండాలి. కొంతమంది తల్లిదండ్రులు అట్లే చేస్తారు, ప్రార్థన చేస్తేనే నువ్వు బయటికి వెళ్ళాలి అని చెప్పి. అన్నీ కొనిస్తాం మన పిల్లలకి, చక్కటి స్కూళ్ళు చేర్పిస్తాం, చక్కటి పుస్తకాలు కొనిస్తాం, చక్కటి బ్యాగులు కొనిస్తాం. అదేవిధంగా పిల్లల చక్కటి బోధ, పిల్లల చక్కటి దేవుని మాటలు కూడా నేర్పించేవారుగా మనం ఉన్నప్పుడే వారి జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుందని సెలవిస్తున్నారు. పిల్లల ప్రతి ఒక్క తల్లిదండ్రి పిల్లల్ని ఖచ్చితంగా పిల్లల తల్లి ఒడి అనుభవంలో ఉండాలి, దేవుని గుడి అనుభవంలో ఉండాలి, తర్వాత చదువుల గుడి అనుభవంలో ఉండాలి. తల్లి ఒడి అనుభవం అంటే ప్రియులరా, ప్రతి ఒక్క పిల్లల్ని చూడండి ప్రియులరా, అమ్మే వాళ్ళని చూస్తుంటాం, ఊరూరు తిరిగి తన పిల్లల్ని ఇట్లా జోల కట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆ తల్లి ఒడిలో ఉన్న పిల్లలకి ఎటువంటి అనారోగ్యాలు రావు. గమనించారు లేదా మీరు? హార్లిక్స్లు, బూస్ట్లు అన్ని పెట్టే పిల్లలకే నానాక రోగాలు వస్తుంటాయి. అందుకే ప్రతి ఒక్క పిల్లలంట తల్లి ఒడి ఆ వెచ్చదనము ఆ పిల్లలకి చాలా ఆరోగ్యం ఇస్తుంది. చాలా మంది పిల్లల్ని ఎక్కడెక్కడో వదిలిపెడతా ఉంటారు ప్రియులరా. అట్లా కాదు, నీ పిల్లల్ని నీ దగ్గరనే పెట్టుకున్నప్పుడు వారికి ఆరోగ్యం ఉంటుంది ప్రియులరా. చదువుల గుడి అనుభవంలో ఉండాలి ప్రియులరా. బడి ప్రతి ఒక్కరు పిల్లల్ని ప్రియులు ఎలాగైతే మనం బడిలో చేర్పిస్తామో ఆ బిడ్డల భవిష్యత్తు కూడా దీవెనకరంగా ఉంటుంది. సమయాలకు చదువు లేదు ప్రియులరా, సమయాలకు చదువు లేదు, ఏమాత్రం కూడా లేకుండా ప్రియులరా తల్లి వెళ్ళి దేవుని సన్నిధిలో వదిలిపెట్టింది. దేవుని సన్నిధిలో వదిలిపెడితే ప్రియులరా చదువులు లేకున్నా కూడా అనేక సేవకుల్ని ప్రియులరా అభిషేకించేటట్లుగా దేవుడు సమయాల్ని ఆశీర్వదించాడు. దేవుని సన్నిధి అనుభవించే కృప సమయాలకు దేవుడు దయచేసాడు. కనుక పిల్లలు పాలు విడవగానే దేవుని సన్నిధిలో వదిలిపెట్టిందంట. మన పిల్లల్ని దేవుని సన్నిధిలో కొద్దిసేపు పని చేపిస్తే నా కుమారుడు ఇంకా రాలేదని చెప్పి పాస్టర్ కూడా ఫోన్ చేసి పంపి అంటాం. చిన్నప్పుడే పాలు విడిచిపెట్టిన కానీ సమయాన్ని దేవుని సన్నిధిలో వదిలిపెట్టింది. అక్కడ ఏం చేశాడో చూడు, చిన్నప్పటి నుంచి ఉన్నాడు. కనుకనే పిల్లలు ఆ సమయాలతో దేవుడు సాక్షాత్తు సర్వశక్తి గల దేవుడు మాట్లాడే దేవుని సన్నిధిలో మన పిల్లల్ని పెంచేవారుగా ఉండాలి. దేవుని పరిచర్లో మన బిడ్డల్ని ప్రతి విషయంలో దేవుని పని ఉందా ఖచ్చితంగా దేవుని సన్నిధిలో వారు పంపించి ప్రతి పని చేయనా, అది ఏ పనైనా సరే, బండలు కానీ కసు కానీ దేవుని సన్నిధిలో ఏ పని చేసినా అది నీ బిడ్డలకు ఆశీర్వాదమే ప్రియులారా. హల్లెలూయా. దాంట్లో చీపురు ఊడ్చండి, బండలు తుడ్చండి, ఎక్కడైనా ఏ పనైనా చేయండి. ఆ బిడ్డల జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుని సన్నిధిలో దేవుడు ఉంటాడు కనుక దేవుని సన్నిధిలో మన పిల్లల్ని అలాగా పెంచేవారుగా ఉండాలి. సమయాల్ని దేవుని సన్నిధిలో అలాగ వదిలింది కనుకనే ప్రియులరా దేవుడు సమయాలను ఆశీర్వదించాడు. అలాగనే మరి అనుష ఇస్రాయల్ కూడా తన పిల్లలకి మంచి వారు కూర్చున్నప్పుడు లేచినప్పుడు చక్కటి మాటలు నేర్పించేవారుగా ఉండాలి. అదే కీర్తనల గ్రంథం 115వ కీర్తన 12వ వచనంలో ఉంటుంది, యెహోవా మిమ్మల్ని మర్చిపోలేదు, యెహోవా మమ్మల్ని మరలా ఆశీర్వదించు. కొంతమంది చాలామంది అనే మాట మమ్మల్ని ఏమో మర్చిపోయాడేమో అనుకుంటారు. చదువు ఆ మాట 115:12.
యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు. చాలామంది మమ్మల్ని మర్చిపోయాడేమో, ఆయన ఎప్పుడు మనమే మర్చిపోతుంటాం, మనమే విడిచిపెడుతుంటాం. కానీ యెహోవా ఎప్పుడు, దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడంట. నీ పాదములకు రాయికి తగలకుండా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించే దేవుడిగా ఉంటాడు. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మరలా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడు, అహరోను వంశస్థులను ఆశీర్వదిస్తాడు, సేవకులను ఆశీర్వదిస్తాడు, సేవకుల కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడంట. నిజంగా జట్టన్న గారి కుటుంబం అంతా నిజంగా నేను నా ఇంటి వారిని యెహోవా సేవించమన్నట్టుగా తాను, తన కుటుంబం, తన పిల్లలందరూ కూడా ఇలాగ దేవుని సన్నిధిలో ఉండడము అది ఆశీర్వదకరం. అందుకే అహరోను వంశస్థులను అంతగా దేవుని సేవకుల పిల్లల్ని ఆశీర్వదిస్తాడంట. తర్వాత పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తుల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. పిల్లల్ని ఆశీర్వదిస్తాడంట, పెద్దల్ని ఆశీర్వదిస్తాడంట, పిల్లల్ని చదువుల్లో ఆశీర్వదిస్తాడు. ఎదుగుతుండగా పిల్లరా చక్కటి జ్ఞానాన్ని ఇస్తాడు. కొంతమంది పిల్లరా ఎదగరు, అట్లే ఉంటారు అక్కడే. కొంతమంది ఎదిగింటారు, జ్ఞానం ఉండదు. కానీ అంటాడు పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులందరినీ యెహోవా ఆశీర్వదించును. తర్వాత యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. మీరు అందరూ ఎవరు తెలుసా? మన పిల్లలందరూ ఎవరు తెలుసా? మనం ఎవరు తెలుసా? భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు మనం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకున్న యెహోవా మమ్మల్ని మర్చిపోయాడు. ఆయన మరలా అంటాడు, నేను మిమ్మల్ని మర్చిపోలేదు, మీ పిల్లల్ని మర్చిపోలేదు, మిమ్మల్ని మర్చిపోలేదు. తల్లి గర్భంలో 9 మాసాలు పిండమై ఉన్నప్పుడే దేవుడు పెంచి, తర్వాత ఈ భూమి మీదకి వచ్చిన పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా ఈ లోకంలో జీవించిన సంవత్సరములంతా తన కృప దయ ఎల్లప్పుడూ కృపాక్షేమలతో నడిపిస్తూనే ఉంటాడు. ఆయన అంటాడు, మిమ్మల్ని మర్చిపోలేదు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అదేవిధంగా అనుష మరి ఇశ్రాయేలు వారి పిల్లల్ని ఇక్కడ చేరవచ్చిన వారందరినీ కూడా దేవుడు అలాగ ఆశీర్వదించి దీవించి బిడ్డలందరూ తన కృపలో భద్రపరిచి కాపాడును గాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియులారా, చక్కని మాటలు మనం విన్నాం. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే అమూల్యమైనటువంటి ఆస్తి ఏదైనా ఉందంటే చదువుకున్న లేఖన భాగం ప్రకారము తల్లి బడి, 7వది చదువుల బడి. తల్లి బడిలో పెంచబడాలా, చదువుల బడిలో పిల్లలు చదువుకోవాలా, దేవుని గుడిలో దేవుని ఆరాధించాలా. తల్లి బడి, చదువుల గుడి, దేవుని గుడి, ఈ 3 ప్రాముఖ్యమైనవి భూమి మీద. కనుక ఇశ్రాయేలును అనుషను ప్రేమించిన కుమార్తె, 2 కుమార్తెలు తల్లి బడిలో పెంచబడుతూ వాక్యం చెప్పినట్టు పండుకునేటప్పుడు దేవుని మాటలు మాట్లాడాల, నడిచేటప్పుడు కూడా దేవుని మాటలు. సత్ప్రవర్తన పిల్లలకు ఎక్కడి నుంచి వస్తుందంటే తల్లిదండ్రుల నుంచే వస్తుంది. తల్లిదండ్రులే నేర్పించాలి, బయట ఎవరు నేర్పించరు. బయట అల్లరి చేయటానికి, గొడవలు పెట్టుకోవడానికి, ఇష్టం వచ్చినట్టు తిరగడానికి నేర్పించే వాళ్ళు ఉంటారు. కానీ తల్లి తండ్రి అలాంటి వాళ్ళు, నా పిల్లలు ప్రయోజకులు కావాలి, బాగుండాలి, బాగా బ్రతకాలి అన్నటువంటి ఆలోచన తల్లిదండ్రులకు మొట్టమొదట ఉండాలి. లేదంటే పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులకు అవమానం తెస్తారు, దేవుని నామానికి కూడా దూషణ తెస్తారు. అలా కాకుండా చెప్పిన వాక్య భాగం ప్రకారము పిల్లల్ని పెంచాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. చెప్పబడిన వాక్య భాగము దీవించబడినట్లు ప్రార్థన చేసుకుందాం. శాంతమ్మతో ప్రార్థన చేస్తుంది లేదా? రైట్, ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. సువార్తమ్మ ప్రార్థన చేస్తుంది.
నేను నా తండ్రి పిల్లల్ని బట్టి భార్యని బట్టి నేను తల్లి పాత్రలను బట్టి చేసుకుంటున్నాను తండ్రి. అవును ప్రభు చెప్పిన గురించి నేను హృదయంలో దాచిన భాగ్యం కలుగుటకు సహాయం చేసి తండ్రి నా ప్రభు చదువుల గురించి నేను చెప్పిన వాక్యమైనా నా తండ్రి అలాగనే నా ప్రభు నా తండ్రి తండ్రి అలాగనైనా ఏమైనా నా తండ్రి చెప్పుకొని నేను గొప్పవారిగా చేసినైనా అలాగనైనా చెప్పుటకు సహాయం చేసి బలపరిచి పెంచుటకునైనా నా తండ్రి నిజంగా నా తండ్రి బలపరుస్తున్నానని ఆశ్రయించి బలపరుస్తున్నాను నగరంలో తీసుకున్నాను ఆమెన్. ఈ సమయం ముందు కేక్